పహల్గామ్లో ఉగ్రదాడికి కర్త కర్మ క్రియ లష్కరే తోయిబా చీఫ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హఫీజ్ సయీద్ అనే తెలుస్తుంది. పహల్గామ్లో ఉగ్రదాడికి తెగబడింది తామేనని ది రెసిస్టెంట్ ఫ్రంట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ దాడి చేసింది ఆ సంస్థ ముష్కరులే అయినా చేయించింది మాత్రం హఫీజ్ సయీద్ అని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. తామే దాడి చేశామని ప్రకటించుకున్న టీఆర్ఎఫ్ కూడా లష్కరే అనుబంధ సంస్థే కావడం గమనార్హం. ఎక్కడైనా దాడులకు తెగబడ్డ తర్వాత లష్కరే ముష్కరులు అడవుల్లోకి పరారవుతూ ఉంటారు. పాకిస్తాన్లోని తమ పైస్థాయి వ్యక్తుల నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు వాటిలోనే దాక్కుంటూ ఉంటారు. అయితే గత ఏడాది సోనామార్గ్, బూటాప్రది, గయద్బర్లో జరిగినటువంటి ఉగ్రదాడుల అనంతరం అలాగే చేశారు. తాజాగా పహల్గామ్ దాడి తర్వాత టెర్రరిస్టులు అడవుల్లోకి పారిపోయారు. ఇక ఈ నేపథ్యంలో పహల్గామ్ ఉగ్రదాడి ప్రణాళిక వెనుక హఫీజ్ సయీద్ ఉండవచ్చన్న అనుమానాలు బలపడుతూ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో ఈ తరహా దాడులకు తెగబడే వారికి హఫీజ్, లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా నుంచి ఆదేశాలు అందుతూ ఉంటాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇక ఆయుధాల తరలింపు, ఆహారం, నివాస వసతి వంటి ఏర్పాట్ల కోసం కశ్మీర్లో స్థానికులను లష్కరే తోయిబా సంస్థ వాడుకుంటూ ఉంటుంది. తన అనుబంధ సంస్థలతోనే ఎక్కువగా దాడులు చేయిస్తూ ఉంటుంది. పాక్లో కొందరికి ఉగ్ర శిక్షణ ఇచ్చి వారిని కశ్మీర్లోని పలు ప్రాంతాలకు పంపుతూ ఉంటుంది. వారి ద్వారా స్థానిక యువతలో విద్వేషాన్ని రగిలించి వారిని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉసిగొల్పుతూ ఉంటుంది. గత ఏడాది లష్కరే చేయించిన ప్రతి దాడిలోనూ ఎక్కువ మంది పాకిస్తానీలు, కొంతమంది కశ్మీరులు భాగస్వామ్యులుగా ఉన్నారు. అదే తరహాలో పహల్గామ్లో దాడికి తెగబడ్డ 3 ఉగ్రవాదుల్లో 2 పాకిస్తానీలు, 1 కశ్మీరీ ఉన్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇక సోనామార్గ్, బూటాప్రది, గడేద్బర్లో ఉగ్రవాదులకు కొనసాగింపుగానే పహల్గామ్లో లష్కరే సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాదుల చేత ఈ దాడి చేయించి ఉండవచ్చని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి.